నమస్కారం ఏసీ న్యూస్ కి స్వాగతం। రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు నేడు రాష్ట్ర వ్యాప్తంగా ఒక్క రోజులోనే 1 కోటి మొక్కలు నాటుతున్నారని విద్యుత్ శాఖ మంత్రి గుట్టుపాటి రవికుమార్ అన్నారు। గురువారం ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా పంగులూరు మండలం చందలూరు గ్రామంలో మరియు కోరిసపాడు మండలం రావినూతల గ్రామంలో నిర్వహించిన వన మహోత్సవం కార్యక్రమంలో మంత్రి రవికుమార్ పాల్గొని మొక్కలు నాటారు। వన మహోత్సవం కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటడం సంతోషంగా ఉందని, మొక్కలు నాటి వదిలివేయకుండా వాటిని సంరక్షించే విధంగా చర్యలు తీసుకోవాలని మంత్రి రవికుమార్ తెలిపారు। ప్లాస్టిక్ మహమ్మారి నుంచి భూమిని కాపాడుకునేందుకు ఒక్కసారి వాడి పడేసే ప్లాస్టిక్ వస్తువుల వినియోగాన్ని పూర్తిగా నిర్మూలించి క్యాన్సర్ కు కారకాలైన ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్లను వదిలివేసి క్లాత్ బ్యాగ్లను వాడాలని, భవిష్యత్ తరాలకు ఆరోగ్యకర సమాజాన్ని అందించే దిశగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని మంత్రి చెప్పారు। పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి ప్లాస్టిక్ వస్తువుల వాడకాన్ని పూర్తి స్థాయిలో నిషేధించాలని అద్దంకి కోర్టు అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి బి అఖిల అన్నారు। ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా అద్దంకి కోర్టు సముదాయంలో గురువారం మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జడ్జి అఖిల న్యాయవాదులు కలిసి మొక్కలు నాటారు। అనంతరం ప్లాస్టిక్ నిషేధం మీద అవగాహన ర్యాలీ నిర్వహించారు। ఈ సందర్భంగా జడ్జి అఖిల మాట్లాడుతూ పర్యావరణం పరిరక్షించుకోకపోతే భవిష్యత్తు కాలంలో ఇబ్బందులు తప్పవు అని, దీనిని దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించి భావి తరాల వారికి మంచి వాతావరణం కల్పించాలన్నారు। ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా బార్ అసోసియేషన్ సభ్యులతో కలిసి మొక్కలు నాటారని, పచ్చదనం ఉట్టిపడే విధంగా చూడాలన్నారు। అదేవిధంగా ప్లాస్టిక్ వాడకం అనేది ఎంతో ప్రమాదకరమని, ప్లాస్టిక్ వస్తువులు వినియోగించడం తగ్గించాలని జడ్జి అఖిల తెలిపారు। పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఈరోజు అద్దంకి బార్ అసోసియేషన్ వాళ్ళు కండక్ట్ చేసిన ఈ ప్రోగ్రాంలో అడ్వకేట్స్ యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారండి। ఈ కార్యక్రమంలో భాగంగా ఎన్విరాన్మెంట్ గురించి లీగల్ అవేర్నెస్ ఇచ్చే ఉద్దేశంతో మొక్కలు కూడా నాటడం జరిగింది। వాటి ఇంపార్టెన్స్ గురించి కూడా అందరికీ వివరించడం జరిగింది। ప్లాస్టిక్ పొల్యూషన్ అవాయిడ్ చేస్తూ మనకున్నది ఒకటే భూమి కనుక దీన్ని ప్రొటెక్ట్ చేసుకుంటూ గ్రీనరీని పెంచుకుంటూ పిల్లలకి పెద్దలకి అందరికీ ఈ అవేర్నెస్ పెంచుకుంటూ అందరూ మొక్కలు నాటాలని, దానివల్ల ప్రజలకి చాలా ఉపయోగం ఉంటుందని, లాట్ ఆఫ్ ఆక్సిజన్ని జనం పొందుతారని చెప్పేసి, మొక్కలు ఫ్రెష్ ఎయిర్ని ఇస్తూ ఆరోగ్యాన్ని పెంపొందిస్తుందని చెప్పేసి అందరికీ లీగల్ అవేర్నెస్తో ఎన్విరాన్మెంట్ గురించి అవేర్నెస్తో ఉండి ప్రాపర్గా మొక్కల్ని పెంచుకుంటూ గ్రీనరీని పెంచుకుంటూ అందరూ హెల్తీగా ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్గా కండక్ట్ చేసినందుకు బార్ వాళ్ళకి అలాగే కోర్ట్ స్టాఫ్కి కృతజ్ఞతలు, కంగ్రాచులేషన్। రాళ్ళు తీసేసి
సార్ మాస్టర్ రండి నిలబడి రండి సార్ మీరు కూడా బ్యానర్ కేంద్ర ప్రభుత్వం తీసుకుని వస్తున్న 10 గంటల పని విధానం అనేది తక్షణమే రద్దు చేసి 8 గంటల పని విధానం అమలు చేయాలని, రాత్రి సమయాల్లో కూడా మహిళలు కూడా పని చేసుకోవచ్చని ప్రభుత్వం నిర్ణయించిందని సిఐటియు జిల్లా కార్యదర్శి మజుందార్ అన్నారు. 10 గంటల పని విధానాలను రద్దు చేయాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో అద్దంకి మున్సిపల్ వర్కర్స్ ఆర్టీసీ బస్టాండ్ దగ్గర నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మజుందార్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకుని వస్తున్న 10 గంటల పని విధానం కొనసాగించేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్ లో ఆమోదించిందని, ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ విన్నపం మేరకు 1986లో పోరాటం చేసి 8 గంటలు పనిచేసి 8 గంటలు కుటుంబంతో గడిపి 8 గంటలు నిద్రపోవాలని నిర్ణయించారని, ప్రస్తుత కాలంలో టెక్నాలజీ పెరిగిన నేపథ్యంలో రోజుకు 5 గంటలు పనిచేస్తే సరిపోతుందన్నారు. రాత్రి సమయంలో పనిచేసే మహిళలకు ప్రభుత్వం అన్ని విధాలుగా భద్రత కల్పిస్తుందా అని మజుందార్ ప్రశ్నించారు. నిన్న జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఇప్పుడు దాకా అమల్లో ఉన్న 8 గంటల పని విధానం స్థానంలో రాబోయే కాలంలో 10 గంటల పాటు పని చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇది దుర్మార్గమైన చర్య. మొన్ననే మే 1వ తేదీన మేడే దినోత్సవం జరుపుకున్నాం. మేడే జరుపుకోవడానికి ప్రధానమైన కారణం ఆ రోజు 1886లో పెద్ద ఎత్తున పోరాటం చేసి రోజుకు 24 గంటల్లో 8 గంటల పాటు పని చేయాలని, 8 గంటల పాటు కుటుంబాన్ని కేటాయించుకోవాలని, 8 గంటలు నిద్రపోవాలని చెప్పి ఐఎల్ఓ ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ఐఎల్ఓ నిర్ణయం మేరకు రోజుకి 24 గంటల్లో 8 గంటల పని విధానం అమల్లోకి వచ్చింది. ఈరోజు 8 గంటల పని విధానాన్ని తొంగలో దొక్కి రోజుకి 10 గంటలు 12 గంటలు పనిచేయాలని చెప్పేసి అనేక రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయిస్తున్నాయి. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా నిన్న జరిగిన దాంట్లో 10 గంటల పని విధానాన్ని ఆమోదించింది. ఇది దుర్మార్గమైన చర్య. ఇప్పుడు జరుగుతున్న టెక్నాలజీలో భాగంగా ఇప్పుడున్న పరిస్థితుల రీత్యా ప్రపంచంలో అనేక దేశాలు చెప్తున్నాయి రోజుకి 5 గంటలు పనిచేస్తేనే సరిపోతుంది. టెక్నాలజీ పెరిగింది. ఒకప్పుడు టెక్నాలజీ లేనప్పుడు 8 గంటలు పని చేస్తాం. ఈరోజు టెక్నాలజీ పెరిగిన తర్వాత 5 గంటలు సరిపోతుందని చెప్పేసి చెప్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో పని గంటల్ని ఈరోజు 10 గంటలు పెంచడం అంటే కార్మికులు మరింత దోచుకోవటము, కార్పొరేటర్లకు లాభాలు చేకూర్చే పద్ధతిలో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది. ఇది దుర్మార్గమైన చర్య. సిఐటియుగా కార్మిక సంఘంగా మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. రెండో విషయం, ఈరోజు రాత్రిపూట షిఫ్ట్లో కూడా మహిళలు పనిచేయొచ్చు అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం చేసింది. ఇది కూడా మేము అడుగుతున్నాం. రాత్రిపూట మహిళలు పనిచేయడానికి మాకు కూడా ఎటువంటి అభ్యంతరం లేదు. అయితే ఈరోజు రాత్రిపూట పనిచేసే మహిళలకు భద్రత కల్పించాలి, సౌకర్యాలు కల్పించాలి. ఈరోజు చిన్నపిల్లలు లేదా వ్యాధులు ఉన్న మహిళలు అనేక మంది పనిచేస్తున్నారు. రాత్రిపూట పనిచేసేటప్పుడు వాళ్ళ సౌకర్యము, భద్రతా సౌకర్యాలు కల్పించాల్సిన పరిస్థితి ఉంది. రాష్ట్ర ప్రభుత్వము అలాంటి విషయాలు మాట్లాడకుండా రాత్రిపూట కూడా మహిళలు పనిచేయడానికి అనుమతిని ఇస్తామని చెప్తున్నారు. అందువల్ల రాష్ట్ర ప్రభుత్వం యొక్క చర్యని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ 10 గంటల పని విధానాన్ని మార్చుకోవాలని చెప్పి చెబుతున్నాం. ఇప్పటికే దేశంలో అనేక మంది బడా పెట్టుబడిదారులు అడుగుతున్నారు వారానికి 70 గంటలు 90 గంటలు పనిచేయాలని చెప్పేసి. ఆ స్ఫూర్తితో ఈరోజు రాష్ట్రంలో కూడా నరేంద్ర మోడీ తీసుకొచ్చిన విధానాల్ని బలపరుస్తూ కూటమి ప్రభుత్వం కూడా రోజుకి 10 గంటలు పనిచేయాలని చెప్పి చెప్పడం అంటే దుర్మార్గమైన చర్య. దీన్ని అందరూ వ్యతిరేకించాలి. ఈరోజు ఉద్యోగస్తులు, ఫ్యాక్టరీలో కార్మికులు 3 షిఫ్ట్లు పనిచేస్తున్నారు. ఇదే అమలు జరిగితే రాబోయే కాలంలో 2 షిఫ్ట్లు పనిచేయాల్సి వస్తుంది. 2 షిఫ్ట్లు పనిచేస్తే భారం పెరుగుతుంది.
ఓటీలు కూడా ఇచ్చే ఉండదు. అందుకని ఈ దుర్మార్గం చర్యని కార్మిక వర్గం అందరూ వ్యతిరేకించాలని, 8 గంటల పని విధానాన్ని అవలంబించాలని, దానికి చర్యలు తీసుకోవాలని, కార్మికుల యొక్క తిరుగుబాటు రాకముందే ప్రభుత్వం 10 గంటల విధానాన్ని ఉపసంహరించుకొని పాత విధానం 8 గంటల పని విధానం అమలు చేయాలని చెప్పి సిఐటిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. పని గంటలను తగ్గించాలి. రాష్ట్ర ప్రభుత్వం కార్మికులు పెంచిన పని గంటలను తగ్గించాలి. రాష్ట్ర ప్రభుత్వం కార్మికులు పెంచిన పని గంటలను జిందాబాద్ 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 జిందాబాద్. రక్షించాలి కార్మిక చట్టాలను, రక్షించాలి పని గంటలని. జిందాబాద్ 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 జిందాబాద్. రక్షించాలి కార్మిక చట్టాలను, రక్షించాలి కార్మిక చట్టాలను. రక్షించాలి రాష్ట్ర ప్రభుత్వ కార్మికుల పట్ల మొండి వైఖరి, రక్షించాలి రాష్ట్ర ప్రభుత్వ కార్మికుల పట్ల మొండి వైఖరి. తగ్గించాలి పెంచిన పని గంటల విధానాన్ని, తగ్గించాలి కార్మికుల పట్ల పెంచిన పని గంటల విధానాన్ని, తగ్గించాలి కార్మికులు పెంచిన పని గంటల. రాష్ట్ర ప్రభుత్వం కార్మికులు 8 గంటల పని విధానాన్ని రద్దు చేస్తూ 10 గంటల పని విధానం తీసుకురావడానికి నిన్న జరిగినటువంటి మంత్రిమండలి సమావేశంలో నిర్ణయం చేయడం జరిగింది. దీన్ని కార్మికుల యొక్క హక్కులని కాలు రాసే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం వైఖరికి మద్దతు తెలియజేస్తూ ఈరోజు రాష్ట్రంలో కార్మిక చట్టాలు నెరవేరు చేసేటువంటి చర్యని చేపట్టడం జరుగుతూ ఉంది. దీన్ని నిరసిస్తూ సిఐటిగా అద్దంకిలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ విధానాల్ని వెంటనే రద్దు చేసుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అద్దంకి పట్టణంలోని గంగా పార్వతి సమేత రామలింగేశ్వర స్వామివారి దేవాలయంలో దశపాపాహార దశమి సందర్భంగా గురువారం స్వామివారిని పంచామృతాలతో పండ్ల రసాలతో అభిషేకం ఎంతో వైభవంగా జరిగింది. కార్యక్రమంలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించి అభిషేకంను తిలకించారు. అభిషేకం తదుపరి స్వామివారిని మామిడి పండ్లతో ప్రత్యేకంగా అలంకరణ చేసి అమ్మవారికి లక్షమల్లెలార్చన ఎంతో విశేషంగా నిర్వహించారు. మహిళా భక్తులు పాల్గొని లక్షమల్లెలార్చన తిలకించారు. అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ జరిగింది. విజ్ఞప్తి, మన అద్దంకి గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీ గంగా పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామివారి దేవాలయంలో ఈరోజు దశపాపహర దశమి అనగా రామలింగేశ్వర స్వామిని శ్రీ రాముల వారు రావణాసురుని వధించిన తర్వాత ఆ బ్రహ్మహత్య పాతకాన్ని నిర్మూలించుకోవడానికి శ్రీ రామ పరమేశ్వరుణ్ణి ప్రతిష్ఠించిన రోజు అన్నమాట. కావున ఈరోజు విశేషంగా మన గంగా పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామివారి దేవస్థానంలో స్వామివారికి పండ్ల రసాలతో అలాగే పంచామృతాలతో అభిషేకం జరిగినది. అలాగే అమ్మవారికి లక్ష పుష్పార్చన జరిగినది. కావున భక్తులందరూ కూడా స్వామివారిని దర్శించుకొని ఈరోజు అమ్మవారి పూజలో పాత్రులై తీర్థప్రసాదాలు తీసుకున్నారు. ఆంజనేయులు నామదేశ్య సహ కుటుంబస్య శ్రీ గంగా పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి దేవత కృపా కటాక్ష సిద్ధిరస్తు. తల్లి సీతారామ
ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా రోటరీ క్లబ్ మాజీ అధ్యక్షులు మన్న త్రిమూర్తులు ఆర్థిక సౌజన్యంతో రోటరీ క్లబ్ ఆఫ్ సింగరకొండ ఆధ్వర్యంలో గురువారం బాలబాలికలకు వక్తృత్వ పోటీలను మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా కాకానిపాలెం స్కూల్ నందు మొక్కలు నాటి వక్తృత్వ పోటీలు నిర్వహించి గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా త్రిమూర్తులు మాట్లాడుతూ అభివృద్ధి పేరిట మానవుడు ఇష్టారీతిన వృక్ష సంపదను నాశనం చేస్తున్నారని, ప్రకృతి విమర్చుకోలేక అతివృష్టి, అనావృష్టి, అకాల వర్షాలు, భూకంపాలతో మానవాళిని ప్రకృతి హెచ్చరిస్తున్నప్పటికీ మానవుడు గ్రహించడం లేదన్నారు. ప్రకృతి కన్నెర్ర చేస్తే తట్టుకునే శక్తి మానవాళికి లేదన్నారు. ఎప్పటికీ మానవుడు ప్రకృతి హితంగానే జీవించాలన్నారు. భావితరాల జీవకోటికి ప్రాణం పోయాలని త్రిమూర్తులు తెలిపారు. బాల్యం నుండే పర్యావరణ పరిరక్షణ అనేది అలవాటు చేసుకోవాలని, ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని త్రిమూర్తులు పేర్కొన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో ప్రతి పట్టణంలో, ప్రతి గ్రామాల్లో కూడా పర్యావరణ పరిరక్షించే దిశలో మొక్కలు నాటాలని, పరిరక్షించాలని ప్రభుత్వాలు పిలుపునిచ్చాయి. ఎప్పటి నుంచో పర్యావరణ దీక్షలో అనేక ప్రభుత్వాల పాలకులు ఈ పర్యావరణ పరిరక్షణ దిశలు చేపడుతున్నారు. కానీ అనుకున్నంత, సాధ్యమైనంత దిశలో వృక్ష సంపదను మనం చేపట్టలేకపోతున్నాం. ఎందుకంటే దాని మీద సరైన చర్యలు చేపట్టలేకపోతున్నారు. మొక్కలు వేస్తున్నారు, వాటిని గాలికి వదిలేస్తున్నారు. ఇవి పాలకులు కానీ అధికారులు కానీ సరైన దృష్టి చేపట్టి 33% భూమి మీద 33% వృక్ష సంపద ఉండాలా. ఉన్నప్పుడే ప్రజారోగ్యం కానీ ప్రకృతి సమతుల్యం కానీ ఉంటుంది. అది లేని పక్షంలో మనం ఎన్ని కార్యక్రమాలు చేసినా కూడా ఉపయోగం లేదు. ప్రకృతి, ఆహ్లాదమైన ప్రకృతి లేనంత కాలం మానవుడు ఆరోగ్యంగా జీవించే అవకాశమే లేదు. ప్రకృతి ఆనందంగా, ఆహ్లాదకరంగా ఉన్నప్పుడే మానవుడు ఆరోగ్యంగా ఉండగలడు, ఆహ్లాదంగా జీవించగలడు. అవి లేకుండా అభివృద్ధి పేరిట వృక్ష సంపదను నాశనం చేసే మానవుడికి ప్రకృతి అతివృష్టి, అనావృష్టి పేరిట హెచ్చరికలు జారీ చేస్తుంది ప్రకృతి. అయినా కూడా మానవుడు వాటిని గమనించటం లేదు. అతివృష్టి, అనావృష్టి చర్యలు మరియు అకాల వర్షాలు, భూకంపాలు ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? సమతుల్యత లోపించడం వల్లనే. కాబట్టి మానవుడు ఇప్పటికైనా కూడా కళ్ళు తెరిచి వృక్ష సంపదను పెంపొందించే విధంగా మొక్కలు నాటడం కానీ, పిల్లల చేత మొక్కలు వేయించడం కానీ, తర్వాత వాటిని పరిరక్షించడం కానీ, ఇవన్నీ కూడా ప్రభుత్వ కార్యపలకు భాగంగా చేపట్టి ప్రజలను మమేకం చేసి యువతను చైతన్యవంతం చేసినప్పుడే ఇలాంటి పర్యావరణ పరిరక్షణ దినోత్సవాలు సఫలమవుతాయి. కాబట్టి ఈరోజు రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో మనం బాలబాలికలతోటి చేస్తున్న ఈ కార్యక్రమానికి ఇక్కడ వచ్చేసిన అందరూ కూడా ప్రపంచ పర్యావరణ దినోత్సవంగా అభినందనలు తెలియజేస్తూ ప్రపంచ పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మన రాజధాని అమరావతిలో కూడా వన మహోత్సవ కార్యక్రమాన్ని మన ముఖ్యమంత్రి వర్యులు చేపట్టినారు. అదే క్రమంలో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి గ్రామంలో కూడా ఈరోజు వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా ఈ మొక్కల నాటం అనేటువంటి కార్యక్రమాన్ని చేపట్టి, అందులో అద్దంకిలో రోటరీ వారి యొక్క ఆధ్వర్యంలో అన్న త్రిమూర్తులు గారి యొక్క సౌజన్యంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అనేది చాలా అభినందనీయం. ఇందులో నేను భాగస్వామ్యమైనందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అయితే పర్యావరణ సమతుల్యాన్ని కాపాడాలంటే మొక్కలు నాటం ఒక్కటే శరణ్యము. ఆ విషయాన్ని త్రిమూర్తులు అన్న అద్దంకిలో చాలా ప్రచారం చేస్తూ, ఆచరణలు కూడా చేస్తూ
వాటిని చేసి చూపిస్తూ ఉన్నారు. అందుకు వారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఇలాంటి బాహుభారత పౌరులైనటువంటి పిల్లలందరికీ కూడా ఈ విషయాన్ని తెలియజేయటువంటిది చాలా గొప్ప విషయం. అందుకు మరోసారి మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇప్పుడు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా రోటరీ క్లబ్ ఆఫ్ సింగరకొండ ఆధ్వర్యంలో పర్యావరణ ప్రేమికులు మన్నం త్రిమూర్తులు గారి సౌజన్యంతో ఇక్కడ కాకానిపాలెం ఎంపీపీ స్కూల్ పక్కన గల స్పోకెన్ ఇంగ్లీష్ సెంటర్ దగ్గర పిల్లలకు మొక్కలు పంచే కార్యక్రమం, పిల్లలకి పర్యావరణపై వక్తృత్వ పోటీలు నిర్వహించే కార్యక్రమం జరిపించడం జరిగినది. ఇటువంటి కార్యక్రమం నిర్వహించినందుకు, మాకు ఆర్థిక సౌజన్యం అందజేసినందుకు మన్నం త్రిమూర్తులు గారికి మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మనం ముఖ్యంగా పర్యావరణాన్ని చాలా జాగ్రత్తగా పరిరక్షించుకోవాలి. పర్యావరణమే లేకపోతే మానవ మనుగడకే ప్రమాదం. పిల్లలు మీరు మీ ఇంట్లో జరిగే ప్రతి శుభ కార్యక్రమం రోజు ఒక మొక్క నాటే సాంప్రదాయాన్ని అలవాటు చేసుకోవాల్సిందిగా మీకు విజ్ఞప్తి చేస్తూ, ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా అద్దంకి పట్టణంలోని ప్రభుత్వ బాలుర హై స్కూల్ ఆవరణంలో ఉన్న జిమ్ మరియు పార్క్ వద్ద గురువారం భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే సుబ్రహ్మణ్యం అధ్యక్షతన మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా జిల్లా అధ్యక్షులు బంగారుబాబు హాజరై మొక్కలు నాటారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించి ప్రపంచ పర్యావరణం కాపాడటంలో భాగస్వామ్యులు కావాలని బంగారుబాబు తెలిపారు. నేడు దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపు మేరకు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మొక్కలు నాటుతున్నారని, నేటి కాలంలో పరిశ్రమలు పెరుగుతున్నాయి కానీ పర్యావరణం పరిరక్షణ అనేది తగ్గిందన్నారు. ఈరోజు దేశవ్యాప్తంగా గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ గారి పిలుపు మేరకు మరి కాలుష్య నివారణ కోసం ఏదైతే పరిశ్రమలు పెరుగుతున్నాయి కానీ మరి పర్యావరణ పరిరక్షణ కోసం చెట్లు నాటే కార్యక్రమం అయితే జరగట్లేదనే సంకల్పంతో దేశ ప్రజల్లో చైతన్య స్ఫూర్తిని నింపి ఈ కాలుష్య కోరల నుంచి భారతదేశాన్ని కాపాడాలనే సద్భావంతో, సత్సంకల్పంతో మరి ఈరోజు దేశవ్యాప్తంగా ఈ యొక్క మొక్కలు నాటే కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అట్లానే రాష్ట్రంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం, ఎన్డీఏ గవర్నమెంట్ కూడా రాష్ట్ర వ్యాప్తంగా అధికారికంగా ఈ యొక్క చెట్లు పెంచే కార్యక్రమం ఏర్పాటులో భాగంగా అద్దంకి పట్టణంలో ఈ యొక్క స్కూల్లో ఈ మొక్కలు నాటే కార్యక్రమంలో మేమందరం పాల్గొని మరి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరుగుతుంది. మరి నాతో పాటు నా సహచర మిత్రులు భారతీయ జనతా పార్టీ సోదరులు మరి సంఘ సంస్కర్తలు కూడా పాల్గొని ఈ యొక్క మొక్కలు నాటే కార్యక్రమంలో భాగస్వాములు అవ్వడం చాలా ఆనందంగా ఉంది. అట్లానే మన అద్దంకి నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఇంట్లో వాళ్ళు కూడా మీ ఇంటి ముందు ఒక చెట్టుని మీ అమ్మ పేరుతో నాటి, చెట్టు నాటడమే కాకుండా ఆ చెట్టుని ప్రతినిత్యం నీళ్లు పోసి దాన్ని సంరక్షించుకునే బాధ్యత కూడా మీరు తీసుకొని మీ పిల్లలకు కూడా, భావితరాలకు కూడా మొక్కలు నాటే కార్యక్రమం అలవాటు చేస్తారని, తద్వారా భారతదేశాన్ని కాలుష్య కోరల నుంచి బయటపడేసిన వాళ్ళం అవుతామని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ